హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. సో, చాలా మందికి ఫ్రీక్వెంట్‌గా నా ఓపీడీలో వచ్చేవాళ్ళు జనరలైజ్ బాడీ పెయిన్స్‌తో కంప్లెయింట్ చేస్తున్నారు. వాళ్ళకి అడిగితే హిస్టరీ ఆఫ్ ఫీవర్ వచ్చింది, డెంగ్యూ గాని, చికెన్ గున్యా వచ్చింది. బట్ ఫీవర్ వచ్చి 1 మంత్ అయినా గాని మాకు చాలా సివియర్‌గా బాడీ పెయిన్స్ వస్తున్నాయి. సో, బాడీ పెయిన్స్ వల్ల మేము నడవలేకపోతున్నాం, కూర్చోలేకపోతున్నాం, ఇంట్లో పనులు కూడా చేసుకోలేకపోతున్నాం అంటున్నారు. సో, ఈ బాడీ పెయిన్స్ ఎలా వస్తాయి? అసలు ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి? ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం. సో, కొత్త వాళ్ళెవరైనా ఉంటే ఈ ఛానెల్‌ని షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో, లెట్స్ గో ఇంటు ద టాపిక్. సో, చికున్ గున్యా గాని, డెంగ్యూ ఫీవర్ గాని ఆర్ ఎనీ అదర్ వైరల్ ఫీవర్ వచ్చినాక వాళ్ళకి ఫీవర్ వచ్చిన అట్‌లీస్ట్ 2-3 వీక్స్ అయ్యాక బాడీ పెయిన్స్ అనేది చాలా మందికి స్టార్ట్ అవుతుంది ఈ మధ్య. ఎస్పెషల్లీ ఈ 2 మంత్స్‌లో ఎవరికైతే ఫీవర్ వచ్చిందో ఆల్‌మోస్ట్ ఒక 30-40% మందికి చాలా సివియర్ బాడీ పెయిన్స్ తోటి జాయింట్ పెయిన్స్ తోటి బాధపడుతున్నారు. సో, ఎందుకొస్తుందంటే, ఈ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఇన్‌ఫ్లమేషన్ అంటే, మనకి బాడీలో ఇన్ఫెక్షన్ అయినా గానీ, ఫీవర్ అయినా గానీ, ఆర్ వైరల్ ఇన్ఫెక్షన్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఎనీ ఇన్ఫెక్షన్ అయ్యాక బాడీలో ఇన్‌ఫ్లమేటరీ మీడియేటర్స్ చాలా ఎక్కువైపోతాయి. సో, ఇన్‌ఫ్లమేషన్స్ అంటే బాడీలో రియాక్షన్ ఫార్మ్ అవ్వడం. మన బాడీ ఈ వైరస్ కానీ, బాక్టీరియాకి ఫైటింగ్ చేసే సెల్స్‌ని పెంపొందించడం. సో, ఆ ఇన్‌ఫ్లమేషన్ ఎక్కువ అవ్వడం వల్ల మనకున్న ఇన్ఫెక్షన్ కాస్త తగ్గిపోతుందన్నమాట. సో, ఈ ఇన్ఫెక్షన్ తగ్గిపోయాక కూడా కొంతమందికి ఆ ఇన్‌ఫ్లమేటరీ మీడియేటర్స్ ఇంకా బాడీలో సర్క్యులేట్ అవుతూనే ఉంటాయి. సో, ఆ ఇన్‌ఫ్లమేటరీ మీడియేటర్స్ హిస్టమైన్స్ గాని ఆర్ దానికి బై ప్రొడక్ట్స్ లైక్ మనకి ఫైటింగ్ చేసే వైట్ బ్లడ్ సెల్స్ గాని, మోనోసైట్స్ కానీ, లింఫోసైట్స్ ఫైటింగ్ చేసినాక ఏదైతే మిగిలిన బై ప్రొడక్ట్స్ ఉన్నాయో వాటిలోంచి వచ్చిన ఇన్‌ఫ్లమేటరీ మీడియేటర్స్ వల్ల బాడీలో జాయింట్ పెయిన్స్ కానీ, బ్యాక్ పెయిన్ గానీ, యాంకిల్ పెయిన్ గానీ, మోకాళ్ళ నొప్పులు గానీ, బ్యాక్ పెయిన్ ఇలాగ రకరకాలుగా జాయింట్స్ స్వెల్లింగ్ రావడం, పెయిన్ రావడం, మూవ్‌మెంట్ చేయాలన్నా బాగా ఇబ్బంది పడడం, ఇలాగ చాలా మంది సఫర్ అవుతూనే ఉంటారు. సో, వీటికి చక్కని పరిష్కారం ఏందంటే, ఫస్ట్ కొద్దిగా రెస్ట్‌గా ఉండాలి. రెస్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ఇన్‌ఫ్లమేషన్ తగ్గించే ఫుడ్స్ తీసుకోవాలి. లైక్ మనకి వైటమిన్ సి బాగా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ అండ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో, సంత్ర పళ్ళు గాని, స్ట్రాబెర్రీస్ గాని ఆర్ నిమ్మరసం గాని, సో, వీటిలో వైటమిన్ సి చాలా పుష్కలంగా ఉంటుంది. అదే విధంగా మనకి మునగాకు తీసుకున్నా గాని ఆర్ బెర్రీ ఫ్రూట్స్ తీసుకున్నా గాని, రాస్‌బెర్రీ గాని ఆర్ బ్లూబెర్రీస్ వీటిలో కూడా చాలా పుష్కలంగా వైటమిన్ సి ఉంటుంది. అండ్ వీటితో పాటు జింక్ కంటైనింగ్ ఫుడ్ అండ్ ప్లెంటీ ఆఫ్ హైడ్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అట్‌లీస్ట్ 3-4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవడం. వాటర్ విత్ ఎలక్ట్రోలైట్స్ అంటే షుగర్ అండ్ సాల్ట్ మిక్స్ చేసుకున్న వాటర్ తీసుకుంటే మనకి ఆహ్, వాటర్ సర్క్యులేషన్ చాలా బావుంటుంది. అండ్ వీటితో పాటు ఫిజికల్ థెరపీ అంటే చిన్న చిన్న మూవ్‌మెంట్స్ చేయడము, హీట్ అండ్ కోల్డ్ ఫర్మెంటేషన్ చేసుకోవడం. సో, వాటి వల్ల జాయింట్‌లోకి వాపు గాని ఆర్ ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది. అండ్ ఓవర్ ద కౌంటర్ దొరికే మనకి మెడికేషన్ కామన్‌గా చూసుకునేది పారాసెటమాల్. పారాసెటమాల్ వల్ల కూడా జాయింట్ పెయిన్స్ గాని ఇవి తగ్గుతా ఉంటాయి. అండ్ వీటితో పాటు ఎన్‌ఎసైడ్స్ అంటాం. నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్. ఇవి అసిక్లోఫెనాక్ ఆర్ డైక్లోఫెనాక్ అని ఓవర్ ద కౌంటర్ దొరుకుతా ఉంటాయి. అట్‌లీస్ట్ 3-4 డేస్ వాళ్ళు కంటిన్యూస్ చేసుకున్న మంచి పెయిన్ రిలీఫే ఉంటుంది. సో, ఇవన్నీ చేసుకున్నా గానీ చాలా మందికి ఇంకా పెయిన్‌తోనే సఫర్ అవుతూనే ఉన్నారు. సో, వీళ్ళకి పెయిన్ మేనేజ్‌మెంట్‌లో చాలా చక్కని పరిష్కారం ఉంది. ఎలా అంటే ఓజోన్ థెరపీ అంటాం. ఈ ఓజోన్ థెరపీ అంటే మనకి అట్మాస్ఫియర్‌లో ఉన్న ఓజోన్ మనకి ఒక ఆక్సిజన్ సిలిండర్ నుంచి ఒక మెషిన్ సహాయం ద్వారా ఓజోన్ అనేది జనరేట్ చేసుకొని, అది బ్లడ్‌లోకి అండ్ జాయింట్‌లోకి ఇంజెక్షన్ చేయడం జరుగుతుంది. సో, ఓజోన్‌లో ఉన్న ప్రత్యేక గుణం ఏందంటే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ. ఇట్స్ ఎ పవర్‌ఫుల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ. సో, మనకి ఈ జాయింట్ పెయిన్స్ గాని, పోస్ట్ వైరల్ ఫీవర్, పాలిఆర్థరైటిస్ వచ్చేది ఈ జాయింట్ పెయిన్స్ వల్ల అవన్నీ ఇన్‌ఫ్లమేటరీ మీడియేటర్స్ ఎక్కువ ఉండడం వల్ల. సో, ఈ పవర్‌ఫుల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సోర్స్ మన ఓజోన్ గనక మన జాయింట్స్‌లో గాని ఆర్ బ్లడ్‌లో హీమోథెరపీ ద్వారా మనకి బ్లడ్‌లో ఎక్కించుకుంటే అది మంచి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. అండ్ వీటితో పాటు ఇట్స్ అ ఫ్రీ రాడికల్ స్కావెంజింగ్ అంటే డ్యామేజ్ సెల్స్‌ని రిపేర్ చేసే గుణం ఉంటుంది. ఆర్ బై ప్రొడక్ట్స్ రిలీజ్ అయిన ఫ్రీ రాడికల్ ఆక్సిజన్ స్పీషీస్‌ని వాటిని కూడా డిసిపిటేట్ చేస్తుంది. సో, ఓవరాల్‌గా ఆక్సిజన్ రిచ్ బాడీ అవుతుంది. సెల్స్ అన్ని రీజనరేట్ అయితాయి. జాయింట్స్ హీల్ అవుతుంది. ఇన్‌ఫ్లమేటరీ మీడియేటర్స్ అన్నీ వాష్ ఔట్ అయితాయి. సో, ఓవరాల్లీ చాలా మంచి బెనిఫిటే ఈ మన ఓజోన్ థెరపీలో ఉంటుంది. సో, ఎవరైతే ఇలాగ పోస్ట్ వైరల్ ఫీవర్, పాలిఆర్థరైటిస్‌తో బాధపడుతుంటే అంటే మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ గానీ, జాయింట్ స్వెల్లింగ్ గానీ ఆర్ ఇంట్లో పని చేసుకున్న వాళ్ళకి డిఫికల్టీ ఉందంటూ వాళ్ళు
ఈ ఓజోన్ థెరపీ తీసుకుంటే చాలా మంచి రిజల్ట్సే ఉంటున్నాయండి. సో, ఇవన్నీ అండి మనకి పోస్ట్ వైరల్ ఫీవర్ పాలిఆర్థరైటిస్ అంటే. సో, ఎవరికైతే ఇలాగా జాయింట్ పెయిన్స్‌తో బాధపడుతున్నారో వాళ్ళు కింద కనిపిస్తున్న నంబర్స్‌కి కాల్ చేసి అపాయింట్‌మెంట్స్ కోసం సంప్రదించవచ్చు. థాంక్ యూ.